క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో మరి చేరువచ్చిన ఫేస్బుక్ ద్వారా దేవుని వాక్యాన్ని మరి వీక్షించడానికి వచ్చేటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభునామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడైన గొప్ప తండ్రి, నీ ఆశ్చర్యకరమైనటువంటి ప్రేమ చేత మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ భూమి మీద మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచి నీ ప్రేమను మరి రుజువు చేసుకుంటున్న దేవా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఒక సమయంలో ప్రతి శుక్రవారం కూడా తండ్రి మరి యొక్క ఫేస్బుక్ వేదిక ద్వారా నీకు వాక్యాన్ని పంచుకోవటానికి, సహోదరి సహోదరులను తండ్రి కలుసుకోవటానికి నీవు సానుకూలం చేసినటువంటి ఈ యొక్క సాంకేతికతను బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యొక్క సమయంలో తండ్రి ఏ మాటలైతే నీవు మళ్ళీ విత్తబోతూ ఉంటున్నావో వాటన్నిటి బట్టి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఈ సమయం అంతా కూడా తండ్రి నీకు మాత్రమే మహిమకరంగా ఉండేలాగున నడిపించమని నీకు ప్రియకుమారి ద్వారా ఇన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మరి ముఖ్యంగా దేవుని కృపను బట్టి దేవుడు ఎంతగానో ప్రేమించి మన ప్రియుడు, మన సహోదరుడైనటువంటి వెంకటరమణ బ్రదర్ని క్షేమకరంగా అనారోగ్యం నుండి విడిపించి తన కృపను చాటిన దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే ప్రియుడు, సహోదరుడు వెంకటరమణ బ్రదరు మరి సోషల్ మీడియా వేదికగాను మరి ఈ సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఆయన ఎంత శ్రమపడుతూ ఉన్నాడో దేవుని వాక్యానికి సంబంధించి ఈ సత్యాన్ని ప్రకటించటానికి మనకందరికీ కూడా తెలిసిన విషయమే. సో అందును బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. మరి సహోదరి సహోదరులారా, ఈనాడు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము మీకందరికీ పంపిన విధంగానే మెలకువగా ఉండి ప్రార్థించటం. ఇది అనేక సార్లు మనం విని ఉంటాం, చాలాసార్లు ధ్యానించి ఉంటాం, మెలకువగా ఉండి ప్రార్థించటం అనేది. దీనికి సంబంధించి ఈ మెలకువగా ఉండి ప్రార్థించటము అనేటువంటి అంశానికి సంబంధించి దానికి ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అవేంటంటే, గత కొన్ని దినాలుగా లేదా కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ డెవలప్ అవుతున్న కొద్దీ సాంకేతిక అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతూ ఉందంటే, ఎప్పుడో నా చిన్నప్పుడు అండి మా నాన్న టెలిఫోన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవాడు. నేనును మా అన్నయ్య మా నాన్నగారు ఉండే రూమ్కి వెళ్ళి ఆఫీస్కి, అక్కడ ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవండి పక్కపక్కే. అంటే ఆ ఫోన్ నుంచి ఆ ఫోన్కి డైల్ చేసి మేమే డైల్ చేసుకుని అక్కడక్కడ మేము మాట్లాడుకునే వాళ్ళం. అంటే అదొక సరదాలాగా చిన్నప్పుడు. ఇప్పుడు నా జీవిత కాలంలోనే ఎక్కడో ఉన్నటువంటి సహోదరి సహోదరులు నేను కలుసుకోవటం అనేది ఎంత మార్పు వచ్చిందో ఒకసారి మీరు గమనించాలి. గ్లోబలైజేషన్ అన్నారు, ప్రపంచీకరణ. ఈ ప్రపంచం అంతా కూడా ఒక మొబైల్లో బంధించబడినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది ఇమ్మీడియట్గా లైవ్లో జరిగిన తర్వాత కూడా కాదు, కానీ జరుగుతూ ఉన్నప్పుడే లైవ్లోనే మనం చూసేటువంటి ఒక సౌకర్యము ఈ యొక్క టెక్నాలజీ మనకు అందించింది. ఇది ఎందుకు ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను మళ్ళీ జ్ఞాపకం చేయటం ఏమిటి అంటే, ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుంది అన్నది జరిగిన తర్వాత తెలియటం కన్నా జరుగుతున్నప్పుడే లైవ్లోనే మనం చూస్తూ ఉన్నాం మన కంటితో. గ్లోబలైజేషన్ ఇది ఎందుకు దేవుడు అనుమతించాడు? ఇంత టెక్నాలజీ ఎందుకు మనకిచ్చాడన్నది వాస్తవికంగా సత్య సంబంధముగా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా,
దీనికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని అంశాలు, కొన్ని పదాలు అవి ఖచ్చితంగా మనము ఇంగ్లీష్లో మనకు మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయి ఉంటాయండి. అది చదువుతో సంబంధం లేదు వాటికి. ఉదాహరణకి ట్రైన్ ఉంది, దానిని మనం ధూమ శకట వాహనము అన్నాం అనుకోండి, ఎవరైనా కనుక్కోగలరా? ట్రైన్ అనేది ఇంగ్లీష్ వర్డ్, కానీ చదువుకు సంబంధం లేకుండా మనకందరికీ కూడా బాగా రిజిస్టర్ అయిపోయిన వర్డ్ అది, పదం. ఎందుకు ఇప్పుడు మళ్ళీ మీకు క్షమించండి, ఒక్క నిమిషము, డు నాట్ డిస్టర్బ్. మరెందుకు వస్తున్నాయి కాల్స్? క్షమించండి. ఓకే, ఇంగ్లీష్ పదాలన్నవి మన మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చదవబోతున్న వాక్యాలు కూడా తెలుగులో మనం ధ్యానిస్తూ ఇంగ్లీష్లో ఎలా చెప్పబడింది అనేది ఒకసారి చూస్తే ఈ మొత్తం ఎసెన్స్, అంటే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశానికి సంబంధించిన సారం అనేది మనకు ఒక ఐడియాకి వస్తుందని నా ఉద్దేశం. చూడండి ఒకసారి, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. 33వ వచనము. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమంది దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఈరోజంతా మనం దేని గురించి అయితే ధ్యానించుకుంటూ ఉన్నామో దానికి సంబంధించి ఒక మూల వాక్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్తున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం ప్రియులారా. సో ఇక్కడ జాగ్రత్త పడి మెలకువగా ఉండండి అని చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అంటే, మనకందరూ కూడా తెలుసు 37వ వచనంలో కూడా అదే మాట మరొకసారి వాళ్ళకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 33వ వచనంలో ఆయన అన్నాడు, మళ్ళీ 37వ వచనంలో కూడా అదే మాటను రిపీట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పుతున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా నుండుడనెను అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించగలం. సో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇక్కడ మెలకువగా ఉండి అనేటువంటి మాట యొక్క అర్థాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దీనికోసమే నేను చెప్పాను, ఇంగ్లీష్లో ఒకసారి ఆ వాక్యాలను చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. మెలకువగా ఉండంటే ఎస్, జనరల్గా మనకు వచ్చే అర్థం ఏమిటి అంటే, అవును మనం మెలకువగా ఉండాలి, ఆయన ఎప్పుడు వస్తాడో మనం వేచి ఉండాలి, ఆయన వస్తున్న సమయాన్ని మనం గ్రహించగలగాలి, ఆయన ఎదుర్కోవటానికి మనం మెలకువగా ఉండాలి అనే ఒక ఉద్దేశం మనకు క్లియర్గా ఉంది. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ అంతకు మించినటువంటి అర్థం ఏమైనా దీంట్లో ఉందా అని ఇవాళ మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ప్రియులారా. మెలకువగా ఉండటం అంటే ఏంటి అర్థం అనేది మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 6వ వచనము. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 6వ వచనము. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. చూసారా, ఇదే మాటని ఇంగ్లీష్లో ఒకసారి మనం చూసుకుంటే అది ఒక్కసారి ఆలోచిద్దాం ఎలా ఉంటుందో. కీర్తన గ్రంథం సామ్స్ 130 చాప్టర్ 6th verse. మై సోల్ వెయిటెడ్ ఫర్ ది లార్డ్ మోర్ దాన్ దే దట్ వాచ్ ఫర్ ద మార్నింగ్. ఐ సే మోర్ దాన్ దే దట్ వాచ్ ఫర్ ద మార్నింగ్. కావలి వారు కనిపెట్టుకొని ఉండటం అనే మాట ఇక్కడ వాడబడింది ఏంటంటే వాచ్. వాచ్ అంటే మనకందరికి తెలుసు కదా, మనకందరికీ రిజిస్టర్ అయిన పదం ఏంటి అంటే వాచ్మెన్ కదా. చదువురాని వ్యక్తి అయినా కూడా కావలివాడని ఎవరైతే అన్నారు కదా, వాచ్మెన్ అంటారు. సో వాచ్మెన్ అంటే ఏంటంటే కావలి కాసేటువంటి వ్యక్తి, కాపు కాసేటువంటి వ్యక్తి కదా. సో కావలి వారు ఉదయం కోసం ఎలా కనిపెడుతూ ఉన్నారో అంతకన్నా ఆతృతగా నా యొక్క హృదయము ప్రభు కోసం కనిపెట్టుకుంటూ ఉంది అని చెప్పేసి ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించగలం.
అలాగే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు ఒకసారి చూసుకుందాము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఇందునను కొనగా. జాగ్రత్తగా ఆలోచిద్దామండి. కావలి స్థలము మీదను అంటే కావలి కాసేటువంటి వ్యక్తికి ఒక స్థలం, ఒక టవర్, ఒక గోపురం ఉంది. దాని మీద కనిపెట్టుకుని ఇందునను కొనగా, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచూ చదువ వీలగునట్లు నీవు దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చూసారా, దాని కొరకు ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని మనం గమనించగలం. ఇదే విషయం మనం ఆంగ్లంలో ఒకసారి గమనించుకుందాం ప్రియులారా. చూడండి ఒకసారి. I will stand upon my watch. I will stand upon my watch and set me upon the tower and will watch to see what he will say unto me and what I shall answer when I am reproved. చూసారా, వాచ్. నేను ఈ వాచ్ అనే పదాన్ని మీకు చెప్పడం కోసమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎక్కడైతే చదువుకున్నామో మార్కు సువార్త 33వ అధ్యాయము 37 వచనాలు, ఈ 2 వచనాలు గమనించినప్పుడు కూడా మీరు వాచ్ అనే పదాన్ని అక్కడ గమనిస్తారు. వాచ్ అండ్ ప్రే, మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభు ఎక్కడైతే ఆ మాట చెప్పాడో అక్కడ ఇంగ్లీష్లో వాడబడిన పదము వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండి ప్రార్థించమంటే వాచ్ అండ్ ప్రే. వాచ్ అంటే ఏమిటండి? చూడటం, గమనించటం. మన చుట్టూ ఏది జరుగుతుందో మనం గమనిస్తూ ఉండాలి. మనం ఎలా ఉన్నాము? కావలి వారముగా ఉన్నాం ప్రియులరా. వీ హ్యావ్ టు వాచ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఏమి జరుగుతుందో మనం గమనిస్తూ ఉండాలి. దేవుడు అందుకే సానుకూలం చేశాడు. ఇంత టెక్నాలజీని ఇచ్చాడు కదా. ఇవాళ ఇజ్రాయెల్ గురించి ప్రపంచమంతా ఎదురు చూస్తుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి కదా. ఎలా తెలిసింది మనకి? అక్కడ లైవ్లో జరుగుతూ ఉండంగానే మనకి వీడియోస్ అప్లోడ్ అయిపోయాయి కదా. గమనిస్తూ ఉండాలి. కాబట్టే ప్రియులారా ఇలాంటి టెక్నాలజీని దేవుడు అనుమతించాడు. వీ హ్యావ్ టు వాచ్. మనం గమనించాలి మన చుట్టూ ఉన్న పరిస్థితిని. చూద్దాం. అలాగే చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 మరియు 6 వచనములు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 మరియు 6 వచనములను చూసుకుందాం ఒకసారి. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక యుందము. చూసారా, మెలకువగా ఉండి మత్తులము కాక యుందము అని చూసుకున్నాం కదా. అదే ఒక్కసారి ఇంగ్లీష్లో చూడండి. దేర్ఫోర్ లెట్ us నాట్ స్లీప్ యాజ్ డూ అదర్స్, బట్ లెట్ us వాచ్ అండ్ బీ సోబర్. నిద్రపోక మెలకువగా ఉండని ఏదైతే ఉందో అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, దేర్ఫోర్ లెట్ us నాట్ స్లీప్, నిద్రపోక, యాజ్ డూ అదర్స్, ఇతరుల వలె నిద్రపోక, బట్ లెట్ us వాచ్, మెలకువగా ఉండి, అండ్ బి సోబర్. సోబర్ అంటే విజిలెంట్ అంటారండి, అంటే నిబ్బరంగా ఉండటము, ధైర్యంగా ఉండటం. ప్రియులరా చూసారా, వాచ్, గమనించమంటున్నాడు ప్రభు. మనం ప్రారంభంలో చదువుకున్నటువంటి మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలోను 37వ వచనంలోను ఇదే పదం వాడాడు ఆయన. వాచ్, మీరు గమనిస్తూ ఉండండి అని చెప్పేసి. ప్రియులారా చూసారా, మనము గమనించటానికి అనుకూలత కోసమే, అఫ్ కోర్స్ ఈ టెక్నాలజీ వలన చెడు ఎంత పెరగాలంత పెరుగుతూ ఉంది. దేవుడు అనుమతించిన కారణంగా, ఒక డివైన్ పర్పస్ కారణంగా, ఒక దైవ సంబంధమైనటువంటి ఒక గమ్యాన్ని మానవాళి చేరటానికి దేవుడు అనుమతించిన చెడు జరుగుతూనే ఉంది. ఈ టెక్నాలజీని అంతా ఆధారం చేసుకొని, ఈ సాంకేతికతనంతా ఆధారం చేసుకొని. కానీ మనలాంటి వాళ్ళకి ఆ టెక్నాలజీ ఎందుకు అందించాడు అంటే, వీ హ్యావ్ టు వాచ్, మనము గమనించాలి గనక ఈ టెక్నాలజీని మనకు అనుమతించాడు. ప్రియులరా, మనం ఎందుకు వాడాలో తెలుసా? ఆయన చెప్పిన ఆజ్ఞ నెరవేర్చడానికి.
వాచ్ అండ్ ప్రే, వాచ్ అండ్ బీ సోబర్. చుట్టూ మనం గమనిస్తూ ఉండాలని చెప్పేసి ఈ యొక్క వాక్యాల ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇదంతా గమనించినప్పుడు దేవుని వాక్యములోని ఈ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మన కంటి ముందే జరుగుతున్న విషయాన్ని మనం గమనించగలం. ఎప్పుడైతే వాక్యములో ఉన్న విషయం మన కంటి ముందు జరుగుతుందో ప్రియులారా, మన విశ్వాసం బలపడటం ఒక కారణమైతే, మన విశ్వాసం బలపడటం ఒక ఫలమైతే, రెండవది ఏంటి అంటే మన పరిస్థితిని అంచనా వేసుకుంటూ మనం మరింత జాగ్రత్తగా ఈ లోకంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒక వాచ్మెన్ చేయాల్సిన పని ఏమిటో తెలుసా? ఏమండి, మనం ఒక వాచ్మెన్ పెట్టుకుంటామండి. మన ఆఫీస్కో, ఎక్కడ ఒక స్టోర్కో, ఎక్కడ ఒక వాచ్మెన్ అయితే ఉంటాడు. ఆ వాచ్మెన్ చేయాల్సిన పనేంటి? దొంగ ఎప్పుడు వస్తాడో చూసి కనిపెట్టుకుని ఉండాలి. దొంగ వస్తున్న విషయాన్ని ఆ ఓనర్ కానీ సంబంధికులకు కానీ తను తెలియజేయాలి. మనం ఆ పని చేయటానికి బాధ్యులంగా ఉన్నాం. అందుకే వీ హ్యావ్ టు వాచ్. మనల్ని వాచ్ చేయమంటున్నాడు, మనల్ని చూడమంటూ ఉన్నాడు. నీ చుట్టూ ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఇదంతా చూసినప్పుడు ఈ యొక్క వాక్యంకి సంబంధించిన అనేక విషయాలు మనకు కనిపిస్తాయి. ఒక ఇజ్రాయెల్కు సంబంధించి ఇవాళ మనం తీసుకున్నా కూడా గత 2 రోజుల నుంచి కూడా పాలస్తీనా ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి విషయాలు మనమందరం చూస్తూ ఉన్నాం ఎంతో ఆసక్తిగా. సో దీనికి సంబంధించి కూడా లేఖనాల్లో మనం ఆల్రెడీ చాలాసార్లు చూసుకున్నాం. ఒక్కసారి ఆ వాక్యాన్ని చూసుకుందాం. చూడండి ప్రియులారా, ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమును వారిని మరల రప్పించదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇజ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడని, ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇజ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు. ఇజ్రాయెల్కు సంబంధించిన అనేకమైనటువంటి ప్రవచనాల నెరవేర్పును మన కాలంలోనే, మన జీవిత కాలంలోనే మనం చూస్తూ ఉన్నాం కదా. ఎక్కడెక్కడో చెల్లా చెదురైనటువంటి ఇజ్రాయేలీలు ఒక చోటికి పోగు చేయబడతారని లేఖనాలు రాసిన విషయము మన కంటి ఎదురుగానే, మన జీవిత కాలంలోనే ప్రియులారా మనం చూడగలుగుతా ఉన్నాం కదా. దీనిని బట్టి మనకి దేవుడు కొన్ని సూచనలు మన కంటి ముందు చూపిస్తూ ఉన్నాడు. ఎందుకు మనకు చూపిస్తూ ఉన్నాడంటే మనము చూస్తూ ఉన్నాం గనక, వాచ్ చేస్తూ ఉన్నాం గనక కదా. అవి చూసినప్పుడు నిజంగా మనం విశ్వాసంలో బలపడటం ఒక ఫలమైతే మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియులారా. నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఆ తండ్రి తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి ఎప్పుడు పంపించబోతూ ఉన్నాడు? ఎందుకంటే ఆ సమయం మనం చాలా ముఖ్యం కదా మనకి. మనమంతా ఎదురు చూస్తూ ఉన్నాం. సమస్త సృష్టి దేవుని పిల్లల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉందిగా. సో ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వీ హ్యావ్ టు వాచ్. నేను పదే పదే నొక్కి ఒక్కానిస్తా ఉన్నాను. మనం గమనిస్తూ ఉండాలి మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని. ఆ రకంగా చూసినప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో వాక్యంతో మనం సరిపోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఒక నిర్ణయానికి రాగలం, విశ్వాసంలో బలపడగలము. ఆ సమయం కోసం బుద్ధి కలిగిన కన్యకలు ఎలా ఎదురు చూశారో అలా మనం ఎదురు చూడగలం ప్రియులారా కదా. ఈ యొక్క అంత్యకాలంలో ఎన్నడూ ఎరగనటువంటి శ్రమ రాబోతూ ఉంది అని చెప్పేసి కూడా మనం వాక్యాన్ని చదువుకున్నాం అనేక మార్లు. చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలో మనం చివరి అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ మనకు 3 విషయాలు మనం గమనించగలం. దానియేలు గ్రంథము చివరి వచనాల్లో మనం చూసినప్పుడు ప్రియులారా 12వ అధ్యాయం చివరి వచనాల్లో ఒక ఆపద కాలం రాబోతుంది. అది మునుపెన్నటువంటి లేనటువంటి ఒక ఆపద రాబోతుంది అనే విషయాన్ని అక్కడ రాయబడి ఉంది. అలాగే నలుదిశలా మనుషులు సంచరిస్తూ వాళ్ళ తెలివి అధికమవుతుందట కదా. అక్కడ 3 ముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. ఒకటి ఆపద కాలం గురించి రాయబడింది. అలాగే నలుదిశలా మనుషులు సంచరిస్తూ ఉంటారు, తెలివి అధికమవుతుంది అనే దాని గురించి చివరి 12వ అధ్యాయం అంతా మనం ధ్యానించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ 3 జరుగుతున్నాయి ఇవాళ మన కంటి ముందే చూస్తూ ఉన్నామా? మనమందరం అంగీకరించాల్సినటువంటి సత్యమా కాదా? అదే ఆపదకాలం. ఎంత ఆపదకాలం అంటే ప్రపంచమంతా, సహోదరులు చాలా వివరంగా చెప్పారు వర్మ బ్రదర్, ప్రపంచమంతా ఒక పెను ముప్పులాగా వ్యాపించి ఉంది.
ఆపద కాలంలో మనం ఉన్నాం. నలుదిశలా సంచరించటం. ఎలాగండి సంచరిస్తూ ఉన్నారు కదా? ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైం, తక్కువ వ్యవధిలో 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉన్నారు. నలుదిశలా సంచరిస్తున్నారు. మానవుడి తెలివి అధికమైపోయినటువంటి ఈ యొక్క కాలంలో ఈ 3 కూడా మన కంటి ముందే జరుగుతున్న విషయాన్ని మనం గమనించాలి. అన్ని చూస్తూ ఉన్నాం, అన్ని గమనిస్తూ ఉన్నాం. వాక్యములో రాయబడినటువంటి విషయం ఇలా ఉంది, ఇలా జరుగుతూ ఉంది. విశ్వాసంలో బలపరుస్తున్నాడు మనల్ని అందరినీ కదా. ఎందుకు బలపరుస్తూ ఉన్నాడు చూడండి ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 7వ వచనము. మత్తయి గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 7వ వచనము. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. జనము మీదికి జనము లేయటం, రాజ్యం మీదికి రాజ్యము లేయటం. గత 2 రోజుల క్రితమే మనం చూసాం. రాజ్యం మీదికి రాజ్యం లేస్తుందట, జనం మీదికి జనము లేస్తారట. ఇవన్నీ కూడా వేటికి ప్రారంభము? వేదనలకు ప్రారంభం. చూసారా, వేదనలకు ప్రారంభం. అంటే ఈ ఆరంభం ఎక్కడ జరిగింది? కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభం అయిపోయింది సహోదరి సహోదరులారా. వేదనలకు ప్రారంభం. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం. కొన్ని లక్షల మంది మరణించారు, కొన్ని లక్షల మంది క్షతగాత్రులయ్యారు. అనేకమైనటువంటి ఉత్పాతాలు ఎన్నో జరిగాయి ప్రియులరా. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. వేదన ఎప్పుడండి వస్తుంది? జాగ్రత్తగా గమనించండి. ఈ వేదనలకు ప్రారంభం అంటే వినటానికి ప్రియులారా అన్యులకి, అంటే లోక సంబంధమైన వారికి, సాధారణమైనటువంటి ఒక నామకార్థ క్రైస్తవం జీవిస్తున్న వారికి అవ్వచ్చు, లేదా అసలు బైబిల్ అంటే సంబంధం లేని వారికి అవ్వచ్చు, ఈ వేదనలకు ప్రారంభం అంటేనే భయం వేస్తుంది కదా. ఆలోచిద్దామా, ఎలాంటి వేదన? చూడండి ఒకసారి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2 మరియు 3 వచనములు. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2 మరియు 3 వచనములు. వేదన ఎలా ఉంటుంది చూద్దామంటే, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభుదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. చూసారా, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లుగా ఆ యొక్క వేదన వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రసవ వేదన, వేదనలకు ప్రారంభము అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనం మనం చూసుకున్నాము. ఆ వేదన ఎలా వస్తుందంట? అందరూ కూడా ఇక ఏమీ జరగదు, ఇక ఎలాంటి ఉత్పాతాలు రావు, భయమేమీ లేకుండా మనుషులు జీవిస్తున్న కాలంలో ఈ వేదన వస్తుంది. ఎలా వస్తుంది? ప్రసవ వేదన. ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలా వస్తుందో అలా వేదన వస్తుంది అని చెప్పేసి, వారికి నాశనం తటస్థించుంది అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూడగలుగుతాం. ప్రియ సహోదరి సహోదరులారా, దీన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలో ఆ కిందే రాయబడి ఉంది. అదే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము ఆ కిందనే రాయబడి ఉంది. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4 మరియు 5 వచనములు ఆ కిందనే. ఎందుకంటే నాశనాన్ని ఎవరు తప్పించుకోలేరు, అలాంటి వాళ్ళు తప్పించుకోలేరని తెలియజేస్తూ ఎలా తప్పించుకోవాలో, ఎలా దాని నుంచి మనం బయటపడాలో ఆయన తెలియజేస్తున్నాడు. కింద ఒక రెమెడీ ఇస్తున్నాడు ఆయన. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఆయన. మీరు భయపడకండి. ఎందుకు? యువర్ వాచింగ్ కదా, మీరు చూస్తూ ఉన్నారు. మీరు చీకట్లో ఉన్నవాళ్ళు కాదు, మీరు చీకటి వారు కారు అని తెలియజేస్తూ ప్రియులారా, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముగాక యుందము. ఇక్కడ కూడా మళ్ళీ ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. వాచ్. నిద్రపోకండి. నిద్రపోకండి అంటే జస్ట్ ఊరికే మెలకువగా ఉండి సైలెంట్గా ఉండటం కాదు.
మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏం జరుగుతూ ఉన్నాయి, ఈ లోకంలో ఏం జరుగుతుంది, ప్రభువు అనేక విషయాలు చెప్పాడు. తాను రాబోతున్న కాలంలో దానికి సమీపంలో ఏమేమి జరుగుతున్నాయో ప్రభువు అనేక విషయాలు క్లియర్గా చెప్పాడు ప్రియులారా. అవన్నీ జరుగుతున్నాయి లేదా తెలియాలి అంటే మనం గమనించాలి. మనం కూడా ఇతరులాగా భయం లేదు అంటే ఎలా? మనం గమనించాలి. వీ హ్యావ్ టు వాచ్. మనం గమనిస్తూ ఉన్నప్పుడే మనకు అర్థమవుతుంది. మనం గమనించకపోతే మనం ఎవరితో సమానము అంటే నిద్రపోయే వారితో, చీకటికి సంబంధించిన వారితో సమానం అని చెప్పేసి ఇప్పుడే ఈ యొక్క వాక్యం ద్వారా మనం గమనించగలమండి. మనం మత్తులంగా ఉండకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించాలని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. గత 2-3 రోజుల క్రితం నుండి యుద్ధ వాతావరణం కదా, ఇజ్రాయెల్ చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. కానీ వాస్తవంగా మీరు గమనిస్తే ఒక దేశంతో ఇంకొక దేశము పరస్పరము శాంతి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. మనకు బాగా వినికిడిలో ఉన్న అంశం ఏంటంటే మన భారతదేశానికిను పాకిస్తాన్కు కూడా ఎన్నిసార్లు శాంతి చర్చలు జరిగాయండి. ఎన్నో ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందం అని ఇలా చాలా రకాల ఒప్పందాలు చేసుకున్నారు. కేవలం మనకు ఎగ్జాంపుల్ ఉదాహరణకు మాత్రమే మన ఇండియాని అండ్ దెన్ పాకిస్తాన్ని చూస్తూ ఉన్నాం. కానీ అనేక దేశాల మధ్య ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి, శాంతి ఒప్పందాలు జరుగుతున్నాయి. దేశాలన్నీ కూడా ఒక్కటిగా ఒక గుంపుగా తయారవుతున్నాయి. వద్దు యుద్ధాలొద్దు యుద్ధాలొద్దు అని చెప్పేసి దేశాలన్నీ కూడా ఒక గుంపుగా తయారవుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే గుంపుగా తయారవుతున్నాయి? దేవుడు అనుమతించకపోతే అవి గుంపుగా తయారవగలవా? కానీ ఈ దేశాలన్నీ ఏమనుకుంటున్నాయంటే మేమందరము శాంతి కోసము గుంపుగా తయారవుతున్నాం అనుకుంటూ ఉన్నాయి కదా. కానీ ఈ దేశాలన్నీ ఒకటిగా ఎందుకు పోగు చేయబడుతూ ఉన్నాయో దేవుని ఉద్దేశం ఏమిటో చూద్దామా? నేను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను. ఈ దేశాలన్నీ కూడా మేము ప్రశాంతంగా ఉంటాము, ఒక దేశంతో యుద్ధం చేయము అని ఒప్పందాలు చేసుకుంటున్నాయి, ఒక గుంపుగా తయారవుతున్నాయి, యూనియన్గా తయారవుతూ ఉన్నాయి. కానీ ఈ దేశాలన్నీ కూడా యూనియన్గా తయారవటంని దేవుడు ఎందుకు అనుమతించాడో దేవుని యొక్క వాక్యం ద్వారా చూద్దామండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకును దినము కొరకు కనిపెట్టుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుకొనుటకును నేను నిశ్చయించుకొంటిని. గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి ఎంతయు కాలిపోను. ప్రియులరా, చూడండి, రాజ్యాలన్నీ ఏకమవుతున్నాయి. ఎందుకు ఏకమవుతున్నాయో తెలుసా? నా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని, నా రోషాగ్ని చేత భూమి ఎంతయు కాలిపోవును. ఇవన్నీ ఎందుకు గుంపవుతున్నాయో మనము 4వ భాగంలో చూద్దాము. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై. ఈ దేశాలన్నీ ఏం ఆలోచిస్తున్నాయంటే మేము శాంతి ఒప్పందాలు చేసుకుంటున్నాము, అందరం ఒక యూనియన్గా తయారవుదాము, అందరం ఒకటిగా ఉందామని దేశాలు అనుకుంటున్నాయి. కానీ ఎందుకు దేవుడు వాటిని ఆ రకంగా చేయటానికి అనుమతించాడు అంటే నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అని చెప్పేసి ఇక్కడ వాక్యం ద్వారా చూసుకుంటా ఉన్నాం కదా. ఇది జరిగిన తర్వాత ఒక ఎండింగ్ ఎలా ఉంటుందండి? నిజంగా సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్లానింగ్ గురించి, దేవుని యొక్క ప్రణాళికను గురించి ఆలోచిస్తే ఎన్నిసార్లు మాట్లాడినా మైండ్ బ్లోయింగ్ అని చెప్తానండి. బికాస్ ఒక మానవ ఆలోచనలకు ఎంతో దూరంలో ఉంది ఆయన ఆలోచన కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని, ఒక కట్టబడిన దాన్ని ప్రియులారా డిస్ట్రాయ్ చేయడం సులభమా, డిస్ట్రక్ట్ చేయడం సులభమా, లేక డిస్ట్రక్షన్లో ఉన్నదాన్ని తిరిగి కన్స్ట్రక్ట్ చేయడం సులభమా? కదా. ఆల్రెడీ కట్టబడిన దాన్ని నాశనం చేయడం చాలా ఈజీ. కానీ నాశనమైన దాని నుండి తిరిగి చక్కగా కట్టాలి అంటే చాలా కష్టం, మనకైతే అసాధ్యం కదా.
మరి ఇప్పుడు మనం చూసుకున్న వాక్యం ఏంటి? గుంపులు గుంపులుగా రాజ్యాలన్నీ పోగు చేయబడతాయి, ఈయన ఉగ్రత, ఈయన కోపాగ్ని కుమ్మరించబడుతుంది, తన రోషాగ్ని చేత, దేవుడి యొక్క రోషాగ్ని చేత భూమి అంతా కాలిపోతుంది అని చెప్పేసి వాక్యం చూసుకున్నాం కదా. ఇదొక డిస్ట్రక్షన్, ఇదొక నాశనానికి సంకేతమైనటువంటి వాక్యం. ఈ నాశనానికి సంకేతమైనటువంటి వాక్యము ద్వారా, ఈ నాశనానికి సంకేతమైనటువంటి వాక్యము నెరవేర్పు ఎలా ఉంటుందో దాని ద్వారా దేవుడు ఒక కన్స్ట్రక్టివ్ ప్లాన్ కలిగి ఉన్నాడు, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆ వెంటనే చదవండి, అర్థమైపోద్ది. చూడండి ఒకసారి, మనం ఇంతకుముందు 8వ వాక్యం చదువుకున్నాంగా, ఇప్పుడు 9వ వాక్యానికి వద్దాం. అప్పుడు, ఎప్పుడు ఈ రాజ్యాలన్నీ గుమికూడి ఆయన రోషాగ్ని చేత భూమి అంతా కాలిపోతుంది కదా, అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించున్నట్లు నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ వండర్ అండి. ఒక డిస్ట్రక్షన్ నుండి కన్స్ట్రక్టివ్ ప్లాన్ బయటికి తీశాడు ఆయన. ఒక డిస్ట్రక్షన్ నుండి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాడు ఆయన. అప్పుడు జనాలంతా కూడా ఏక మనస్సులై, ఒకే మనస్సు కలిగి అర్థం ఆలోచించండి. దాని ఎక్స్ప్లెనేషన్ ఇక నేను చేయదలుచుకోలేదు. ప్రపంచమంతా, లోకమంతా ఏక మనస్కులై ఆయనను ఆరాధించడానికి, ఆయనను సేవించడానికి పవిత్రమైన పెదవులని ఏదైతే ఇప్పుడు మీరు వాక్యం చూసారో అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన పదం ప్యూర్ లాంగ్వేజ్ ప్రియులారా. ఒకే భాషను పొందబోతూ ఉన్నారు అందరు కూడా. ఎక్కడి నుండి? ఒక డిస్ట్రక్షన్ నుండి. అద్భుతమైన ప్రణాళిక కదా. అందుకే సహోదరులకు, చాలామంది సహోదరులకు చెప్తూ ఉంటాను నేను, ఆ సహోదరుడు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు, బైబిల్ చదువు 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 చదువు. సో ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక మనం చూడగలుగుతా ఉన్నాం కదా. సో ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి? రాజ్యాలన్నీ ఏకమవుతున్నాయని ఇప్పుడు వాక్యం చూసుకున్నాం కదా, మన కంటి ఎదురుగా అదే జరుగుతుంది. ఎలా మనకు తెలిసింది? వీఆర్ వాచింగ్. ఎస్, వీఆర్ వాచింగ్. మనం చూస్తున్నాం గనకే, మనం గమనిస్తున్నాం గనకే, మనం నిద్రపోకుండా మెలకువగా ఉన్నాము గనకే ఇవాళ మనకి తెలుస్తూ ఉంది దేవుని యొక్క వాక్యం మన కంటి ముందు నిజమవ్వటం ప్రియులారా కదా. ఎప్పుడు కూడా మనం నిద్రపోకూడదనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే చూడండి ఒకసారి, లూకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 37 మరియు 38 వచనములు. లూకా గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 37 మరియు 38 వచనంలో ఒకసారి చూసుకుందాము. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో, జాగ్రత్తగా చదువుకుందాం. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. ప్రియులారా కదా, మెలకువగా ఉండటం అనేటువంటి ఒక ఇంపార్టెన్స్. మెలకువ అంటే దయచేసి ఆ తెలుగు పదాన్ని మైండ్లో మీరు అలాగే రిజిస్టర్ చేసుకోకండి. మెలకువ అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే వాచ్. మీరు గమనిస్తూ ఉండండి దాని యొక్క అర్థం. దాని విస్తృతమైన అర్థంలో తీసుకోండి. ఇప్పుడు మంచం మీద పడుకుంటామండి, మంచం మీద పడుకొని మెలకువగా ఉంటాం. అలా కాదు, జస్ట్ కళ్ళు తెచ్చుకొని ఉండటం కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో పరిశీలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు తన ప్రియ కుమారుని మాట ద్వారా. ప్రియులారా చూసారా, ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే మెలకువగా ఉంటారో ఆ దాసుడు ధన్యుడు అని చెప్పేసి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. వాళ్ళలో మనమందరం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవాది దేవుని కోరుకుంటున్నాను. చూసారా, ఆయన ఏం చేస్తాడట? తన భోజన పంక్తిన కూర్చుండబెట్టుకుంటాడు అని చెప్పేసి మనం ఆ కింద వాక్యాల్లో మనం గమనించగలం. భోజన పంక్తిని కూర్చుండబెట్టడం అంటే ఏమిటంటే వడ్డించడం. దాని అర్థం ఏంటి? మనకందరికీ తెలిసిన అంశమే. దేవుని యొక్క వాక్యములో బలమైన ఆహారము, తేలికపాటి ఆహారము, పాల వంటి ఆహారం కూడా ఉంది. సో మనము నిజంగా ఆయన మీద ఆసక్తి కలిగి మన చుట్టూ ఉన్న వాటిని మనం ఎప్పుడు మెలకువగా ఉండి గమనిస్తూ ఉంటామో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వారికి వడ్డిస్తున్నాడు ప్రియులారా.
వారికి వడ్డిస్తున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని. ఇవాళ మనం భుజించట్లేదా? తింటున్నాంగా. సో ఆయన మనకి వడ్డిస్తున్నాడు తన ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని అని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. ఇదంతా ఎలా తెలుసుకుంటున్నాం? మెలకువగా ఉన్నాం గనక, వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నాం గనక, మనం వాచ్ చేస్తున్నాం, మనం గమనిస్తూ ఉన్నాం గనక అనేది మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అవునండి, ఇవాళ నా ఫింగర్ ప్రింట్ ఉంది కదా, నా ఫింగర్ ప్రింట్ శరణ్ అనే ఒక సహోదరునికి ఫింగర్ ప్రింట్, ఆ వేలి ముద్ర కేవలం చరణ్కు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి లేదు లోకంలో, ఇన్ని కోట్ల జనాల్లో. అంటే చరణ్ యొక్క వేలి ముద్ర ఎంత ఖచ్చితత్వాన్ని కలిగి ఉందో ప్రియులారా, నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, దేవుడిచ్చినటువంటి అనేకమైన సూచనలు ఏవైతే ఉన్నాయో, ప్రభువు చెప్పినటువంటి అనేకమైన రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో, నా వేలి ముద్ర ఎంతటి ఖచ్చితత్వాన్ని కలిగి ఉందో ఆయన మాటలు కూడా అంతే ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నాయి ప్రియులరా. రాజ్యం మీదకి రాజ్యం లేవటం అవ్వచ్చు. ఇజ్రాయెల్ అనేటువంటి ఒక ఫింగర్ ప్రింట్, ఇజ్రాయెల్ అనేటువంటి ఒక వేలిముద్రనిచ్చాడు ఆయన. ఖచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా ప్రియులారా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండి మన కంటి ముందు జరగటాన్ని మనం గమనిస్తా ఉన్నాం, జాగ్రత్తగా గమనిస్తా ఉన్నాం. ఆయన చెప్పిన మాటని మనం అనుసరిస్తూ ఉన్నాం ప్రియులారా. ఎస్, వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండి ప్రార్థించండి అనే మాట ఏదైతే ఉందో అక్కడ ఇంగ్లీష్లో రాయబడిన పదం మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండటం అంటే కేవలం మెలకువగా ఉండటం కాదు, నీ చుట్టూ, ఈ ప్రపంచంలో మన చుట్టూ ఏం జరుగుతుందో మనం గమనిస్తేనే దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క ప్రియకుమారుడు యొక్క రాకడ మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం వెలుగువారం గనక. సో ఆయన ఎప్పుడు వస్తాడో మనం తెలుసుకుంటే మనం మరింత ప్రిపేర్ అవుతాం కదా. ఇక్కడ ఏ ఒక డేట్ ఫిక్స్ చేసి నేను మాట్లాడట్లేదండి. ఎందుకంటే మనం రెడీగా ఉండటం అంటే అర్థం ఏమిటి అంటే, ఇవాళ నేను మీతో మాట్లాడుతూ ఉన్నానండి. సో నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు, కానీ నేను ఉన్నంత కాలము నేను ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఇదిని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేగాని ఇంకో రెండేళ్లకు వస్తాడనో, 3 ఏళ్లకు వస్తాడనో, 10 సంవత్సరాలకు వస్తాడనో, అప్పటికి వస్తాడు కాబట్టి ఇప్పుడు నాకేం తెలియదు, నాకు నష్టం లేదు, నేను ఎలాగైనా బ్రతికేయడానికి అవకాశం లేదు ప్రియులరా. నేను ఎందుకే మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాను, మెలకువగా ఉండటం అంటే నా జీవిత కాలంలో నేను మెలకువగా ఉండాలి. నేను ఎంతకాలం బ్రతుకుతానో ఆ కాలం వరకు నేను మెలకువగా ఉండాలి, చుట్టూ చూస్తూ ఉండాలి ఏం జరుగుతుందో, ప్రభు వాక్యంతో దాన్ని సరిపోల్చుకుంటూ ఉండాలి. నేను జాగ్రత్తగా నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసంలో బలపడుతూ ఇక్కడ నేను బ్రతకాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియ సహోదరి సహోదరులారా. చూసారా, జాగ్రత్తగా ఆలోచించాలి ఈ యొక్క విషయాన్ని. అలాగే చూడండి ఒక్కసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29, 30 మరియు 31. మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఇంగ్లీష్ బైబిల్ని కూడా దయచేసి ఒక్కసారి ఓపెన్ చేసి పెట్టుకోండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29, 30, 31 వచనము. ఎందుకంటే చదువుకున్న తర్వాత మాట్లాడదాము. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. ఇంతవరకు మనం ధ్యానించుకున్నది ఈ లోకంలో ఏం జరుగుతుందని మనం గమనించాలని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే లోకంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్న మనము ఇంకొక పని కూడా చేయాలి, ఇంకొక విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదేమిటి అంటే సంఘములో ఏం జరుగుతూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం కదా మన వాక్యాన్ని, కనికరించకుండా శిష్యులను ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుదురు అనేటువంటి మాట ఇక్కడ గమనిస్తూ ఆయన ఏముంది మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, మెలకువగా ఉండండి. సంఘంలో ఏం జరుగుతుందో కూడా మనం ఆలోచించాలి ప్రియులారా. చూడండి ఒకసారి ఇంగ్లీష్లో అదే మాటని, దేర్ఫోర్ వాచ్ అండ్ రిమెంబర్ that by the space of 3 years I ceased not to warn every one night and day with tears. Therefore watch and remember.
ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో గ్లోబలైజేషన్, నీ చేతిలో ప్రపంచం వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో క్షణము నీకు అప్డేట్ వస్తూ ఉంది, బైబిల్తో సరిచూసుకోవడానికి. అలాగే సంఘములో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ మెలకువగా ఉండాలి అని చెప్పేసి ఈ ఆజ్ఞని మనం గమనిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా కదా. ఎన్నో సంవత్సరాలుగా మరి దేవుని యొక్క సత్యం మెల్లిమెల్లిగా ఓపెన్ అప్ అవుతూ ఉంది. కానీ ప్రియులారా, అనేక మంది చీకట్లోనే ఉన్నటువంటి పరిస్థితిలో మనం గమనించగలం కదా. ఇది గమనించటానికి మనం ఎంతో సమయాన్ని కేటాయించాలి. వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ప్రపంచం ఏం జరుగుతుందో చూసుకుంటూ, సంఘంలో ఏం జరుగుతుందో చూసుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసంలో రోజు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తూ మనం ఉండటానికి చాలా సమయం కావాలి, చాలా సహనం కావాలి, చాలా ఓర్మి కావాలి. ప్రభు వైపు లక్ష్యం ఉంచాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే ఆ పనిలో మనం సక్సెస్ అవ్వగలం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అనేక మంది జన సమూహాలు ఆయన వెంట ఉన్నాయి. కానీ అదే జన సమూహము సిలువ వేయండి అని కేకలేశాయి కదా. సో వాళ్ళు ఎంతమంది ఫిల్టర్ అయిపోయారు, ఎంతమంది మిగిలిపోయారు? ఆ మిగిలిపోయిన వారిని ఎన్నిక కోసమే ఇవాళ జరుగుతుందని మనకందరికీ కూడా తెలియబడినటువంటి అంశం కదా. ఒక్కసారి చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. రెండు పరస్పరము ఆధారపడి ఉన్నాయండి. నిబ్బరమైన బుద్ధి నాకు ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెలకువగా ఉండాలి. నేను మెలకువగా ఉంటేనే నాకు నిబ్బరమైన బుద్ధి ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి పెను విపత్తు వచ్చినా కూడా ఇవాళ మీరు మనమంతా కూడా కలిసి నిబ్బరముగా ఉండగలుగుతూ ఉన్నామంటే ఎలా? మెలకువగా ఉన్నాము గనక ఇవాళ నిబ్బరముగా ఉండగలుగుతున్నాం. వాక్యాన్ని చదువుకున్నాంగా, అది మన జీవితాల్లోనే మనమే అనుభవిస్తున్నాం కదా. ఎంత సంతోషంగా ఉందండి. సో మెలకువగా ఉండండి. అక్కడ కూడా వాడబడిన పదం వాచ్. మీరు గమనించండి, మీరు చూస్తూ ఉండండి చుట్టూ అని చెప్పేసి అనేక మార్లు ఎన్ని మాటలైతే ఇప్పుడు మనము మెలకువ అని చూసుకున్నామో ప్రియులారా, అక్కడంతా వాడబడిన పదం వాచ్ అని వాడబడింది. మీరు గమనించాలి, చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించాలి అని రాయబడింది సహోదరులారా. ఇక్కడ సంఘంలో కూడా ఏం జరుగుతుందని ఇక్కడ మెలకువగా ఉండమని మనం ఆజ్ఞాపించబడ్డాము అంటే ప్రియులారా, ఇది కూడా సంఘం అనేది సత్యమునకు ఆధారముగా ఉంది, సత్యానికి ఒక స్తంభంగా ఉంది సంఘం అన్నది. సో ఆ సంఘంలో ఏం జరుగుతుందో మనల్ని మనం ఎప్పుడు కూడా పరిశుద్ధం చేసుకుంటాం. ఇక్కడ సంఘ గైడ్ లైన్స్ కాదండి ముఖ్యం. సార్వత్రిక సంఘం ఎన్నికవుతూ ఉంది కదా. ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ సిఎస్ఐ, ఎస్పీజీ, సంథింగ్ అండి. ఎక్కడున్నా నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటూ, సత్యము నేను వింటున్నది, నేను చూస్తున్నది, నేను ఆచరిస్తున్నది సత్యమా కాదా అని ప్రతి క్షణం కూడా మనం పరిశీలించుకోవాలి. నిబ్బరము కలిగి మెలకువగా ఉండాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తున్న విషయాన్ని మనం గమనించగలం. ఎందుకంటే ఇప్పుడు క్రైస్తవం ఎలా అయిపోయింది అంటే, ఇది నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరిని కూడా విమర్శించటం కాదు. ఎందుకు కాదు అంటే దీన్నంతా దేవుడే అనుమతించాడని నాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి నేను ఎవరిని విమర్శించటం లేదు. సో కాకపోతే ప్రియులారా, ఇప్పుడు క్రైస్తవం అన్నది కానీ, సత్యం అన్నది కానీ, సత్య సంబంధులనే వాళ్ళు కానీ ఎలా నిర్ణయించబడతారు అంటే, పూర్తిగా మత సంబంధమైన ఆచారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు సత్యంలో ఉన్నట్లు లెక్క. రైట్? అవునా కదా? మన చుట్టూ ఉన్న లోకాన్ని ఒక్కసారి పరికించి చూడండి. సాంప్రదాయబద్ధంగా ఆదివారం అవుతున్న ఎవరైతే చర్చికి వెళ్తారో అతను సత్య సంబంధమైన వ్యక్తి. పండుగ వస్తూనే ఇంకోటి వస్తూనే ఏ భాగాలైతే ఇవ్వాలో అవి ఇచ్చేస్తారో అతను సత్య సంబంధమైన వ్యక్తి.
ఇలా కొన్ని లోకపరమైన ప్రమాణాలు ఉన్నాయి. ఇతను సత్య సంబంధమైన వ్యక్తిని మనం అందరం కూడా అనుకోవటానికి ప్రియులారా, కానీ వాక్యం అందుకు పూర్తిగా విరుద్ధమైంది. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్. మనమందరం రోల్ మోడల్గా తీసుకోవాల్సింది ప్రభువును మాత్రమే. మరి ప్రభువు ఆ రోజుల్లో ఏ ధర్మశాస్త్రాన్ని అయితే వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారో ఈయన పరికించి చూశాడు మొత్తం. సో వాళ్ళు ఆచరిస్తున్నట్టు ధర్మశాస్త్రానికి సంబంధించి ఇది కాదు విషయము, పరిపూర్ణత ఇది అని చెప్పేసి వాళ్ళకు తెలియజేశాడు. వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఇవాళ కూడా మత సంబంధమైన కార్యకలాపాలు పాటిస్తేనే, అవి చేస్తేనే సత్యంలో ఉన్నట్టు లెక్క అని మనకి ఎలా తెలుస్తుంది? దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పరిశీలించుకుంటామో. స్ట్రైట్ ఫార్వర్డ్గా మొహమాటం లేకుండా ఒక మాట చెప్తున్నానండి. ఇవాళ అనేక చర్చెస్లో సిలువలు పెట్టుంటామా? ప్రూవ్డ్ కదా వాక్యం ద్వారా ప్రూవ్డ్ కదా అది ఉంచకూడదని. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మన పరిశుద్ధత అంతర్లీనంగా మనలో కూడా ఉండాలి. నేను కేవలం ఉదాహరణ చెప్తున్నాను కదా. చూసారు ఎలా మనకు తెలుస్తుంది ఇదంతా కూడా? మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానించుకుంటే అలా చూస్తామో, అరే ఇది తప్పు కదా అని మనకు అర్థమవుతుంది కదా. వాచ్ అండ్ ప్రే అనేటువంటి మాటలో ఉన్న ఆంతర్యాన్ని మనం గమనించుకుంటున్నాం ప్రియులారా. మెలకువగా ఉండాల్సినటువంటి మరొక బాధ్యత ఏంటి అంటే, మనం మొదట్లోనే జ్ఞాపకం చేసుకున్నాము, ఆ టవర్ మీద, ఆ గోపురం మీద ఉండి ఎవరైతే చుట్టూ చూస్తూ ఉన్నారో, మీరైనా నేనైనా ఎవరమైతే చుట్టూ పరికించి చూస్తూ ఉన్నామో, దేవుడు చెప్పిన మాటలు ఎలా నెరవేరుతున్నాయి, ఎన్ని నెరవేరాయి, ఎన్ని నెరవేరుతూ ఉన్నాయని మన కంటి ముందు చూస్తూ ఉన్నామో, మనం హెచ్చరించాలి లోకాన్ని. హెచ్చరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. యేసు ఆయన రాబోతూ ఉన్నాడు అని హెచ్చరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ పని మనం చేయాల్సిన అదే కదా, వాచ్మెన్ చేయాల్సిన పని అదే. అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ చుట్టూ ఏం జరుగుతుందో తనను తాను కాపాడుకుంటూ వీలైనంత మందిని కాపాడటానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో మనమందరం కూడా ఉండాలని చెప్పేసి, మనమందరం ఉండాలి అంటే మనం మెలకువగా ఉండాలి. మనం కరెక్ట్ వాచ్మెన్గా ఉండాలి అంటే, నిజమైనటువంటి కావలి వ్యక్తిగా ఉండాలి అంటే, ఖచ్చితంగా మనం చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు క్రోడీకరించుకుంటూ, బేరీజు వేసుకుంటూ, వాక్యముతో దాన్ని సరిపోల్చుకుంటూ ఉన్నప్పుడే విశ్వాసంలో నానాటికి మనం బలపడగలం ప్రియులారా కదా. ఒక్కసారి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను. ఇంతకుముందు వాక్యాన్ని ధ్యానించుకున్నాం ఈ అంశానికి సంబంధించి. ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి, నేను దొంగలాగా రాబోతూ ఉన్నాను, నేను వచ్చే సమయానికి జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి, ఎంత అర్థం చూడండి. మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. చూసారా, మెలకువగా ఉండి ఏ వస్త్రమైతే ప్రభు మనకిచ్చాడో ఆ వస్త్రాన్ని కాపాడుకుంటూ ఆయనకు ఎదురెళ్ళినప్పుడే మనం ధన్యులము. మెలకువగా ఉండాలి అనేటువంటి ఒక హెచ్చరికను ఇవాళ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. రోమీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనము. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగానున్నది. మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. రాత్రి చీకటి చాలా గడిచిపోయి పగలు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. రాత్రి చాలా గడిచిపోయిందండి. మనకందరికీ తెలుసు కదా, 6 రోజులు సృష్టి చేసిన దేవాది దేవుడు 7వ రోజు నూతన సృష్టి చేయబోతూ ఉన్నాడు. చాలా దగ్గరలో ఉన్నాము. వెరీ వెరీ చాలా 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 క్లోజ్గా ఉన్నాం ప్రియులరా. మనం ఇప్పుడు కూడా మెలకువ లేకపోతే, ఇప్పుడు కూడా ఆయన అప్పగించిన బాధ్యతను మనం సీరియస్గా తీసుకోకపోతే, ఒక గురుతరం, ఒక గొప్ప బాధ్యత ఇచ్చాడు ఆయన. అదెంతో ధన్యకరమైనటువంటి డ్యూటీ, వాచ్మెన్ డ్యూటీ. సో ఆ వాచ్మెన్ డ్యూటీ ఖచ్చితంగా మనం కరెక్ట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది.
ఒక్కసారి మనం చదువుకున్నటువంటి వాక్యం ఏదైతే ఉందో దాని నుంచి మనం ముగించుకుందాము. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 6వ వచనము. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 6వ వచనము. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. మనం అందరం కూడా రాత్రి చాలా గడిచిపోయిందని మనకందరికీ కూడా తెలుసు. మనము పగటివారం. ఎప్పుడు కూడా మన మరణ పర్యంతము ప్రియులారా, మన మరణ పర్యంతము మనం ఎలా ఉండాలి? మెలకువ కలిగి నిబ్బరముగా ఉండాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం గమనించుకుంటూ ఉండాలి. వాటి ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటి ద్వారానే దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మనం తెలుసుకున్నటువంటి అంశం స్థూలంగా దాని యొక్క సారం ఏమిటి అంటే వాచ్ అండ్ ప్రే. మీరు చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించుకుంటూ మీరు మెలకువగా ఉండి ప్రార్థనలో నిలకడగా ఉండండి అనేటువంటి ఒక హెచ్చరికను పొందామని నేను భావిస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఆ యొక్క విషయంలో ఆ జ్ఞానం ఏదైతే దేవుడి వాళ్ళ మనకిచ్చాడో, ఏదైతే మనల్ని హెచ్చరించాడో ఆ యొక్క విషయంలో మనమందరం కూడా ఆ యొక్క క్రమంలో ముందుకు సాగలాగున ఈ చుట్టూ ఉన్న ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నిటితో పాటు సంఘములో కూడా ఏం జరుగుతుందో తెలుసుకుని మెలకువగా ఉండమన్నాడు గనక, సంఘంలో ఏం జరుగుతుందో తెలుసుకుని మెలకువగా ఉండమన్నాడు అంటే కారణం ఏంటంటే ఏ అబద్ధ బోధలను మనం ట్రాప్ అవ్వకుండా, ఆ తోడేళ్ల బారిన మనం పడకుండా, ఆ గర్జించు సింహము నోట మనం పడకుండా ప్రియులారా, సంఘములో కూడా ఏం జరుగుతుందో మనం జాగ్రత్తగా మనల్ని మనం సరిచేసుకుంటూ వాక్యానుసారంగా, వాక్యము మాత్రమే కొలమానంగా మన జీవితాల్లో ముందుకు సాగేటువంటి కృప మనందరికీ కూడా ఇవ్వాలని ఆ దేవాది దేవుని కోరుకుంటూ ముగించుకుంటూ ఉన్నాను. మరొకసారి అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థించుకుందాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీ యొక్క మెండైనటువంటి ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క సమయంలో ఈ భూమి మీద నువ్విచ్చినటువంటి జీవవాయువు మాలో ఉన్నంత వరకు దేవా, మేము ఏమాత్రం కూడా తండ్రి మత్తులంగా ఉండక, నిద్రపోతులముగా ఉండక, మెలకువ కలిగిన వారముగా మా చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నీవిచ్చినటువంటి జ్ఞానము ద్వారా మాకు వెనువెంటనే తెలుస్తూ ఉండగా, ఆ తెలుస్తూ ఉన్నటువంటి విషయాలని నీకు వాక్యము చేత మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారముగా, ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారముగా ఈ లోకంలో మేము బ్రతుకుతూ మరణ పర్యంతము తండ్రి జీవించులాగున దినదినము తండ్రి మమ్మల్ని విశ్వాసంలో బలపరచమని వేడుకుంటున్నాము దేవా. వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరుణ్ణి బట్టి జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఎంతమంది అయితే ఈ నీ సంకల్పంలో భాగమై ఉంటున్నారో మమ్మల్ని అందరినీ కూడా ఏకం చేసి ఈ యొక్క కడవరి కాలంలో, ఈ యొక్క అంచె దినాల్లో తండ్రి మేమందరం మెలకువగా ఉండి ఒక కావలిదారులముగా మేముండి చుట్టూ జరుగుతున్న విషయాలని నీ యొక్క వాక్యం ద్వారా తండ్రి ఈ లోకానికి ప్రకటిస్తూ మరి సత్య సాక్షులముగా మేమందరము ఉండులాగున నీ కృప మా అందరి మీద కుమ్మరించమని నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.